చాలామంది ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకి చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నారు. మనమేమనుకుంటాం, చాట్ జీపీటీ దగ్గర మొత్తం అంతా డేటా అనేది ఉంది, దానికి అన్నీ తెలుసు, అసలు అది మిస్టేకే చేయదు అని చెప్పి మనం అనుకుంటాం. నేనేమడిగినా లేదు అని చెప్పదు, అన్నీ చెప్తుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మనం ఉంటాం అనమాట. అండ్ రోజు రోజుకి మనది ఎంత టైం వేస్ట్ అయిపోతుందో మనకు అసలు రియలైజ్ కూడా అవ్వట్లేదు. సో అందుకే వీడియోని జాగ్రత్తగా చూడండి. లేదు అని చెప్పదు, అన్నీ చెప్తుంది. కానీ చాట్ జీపీటీకి ఒకవేళ నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పేసి నువ్వు చెప్పినా ఎస్ యువర్ రైట్ అని చెప్పేసి అంటుంది. ఇది ఇప్పుడు ఎస్ చెప్పడం వల్ల మనకి ఇమీడియట్గా బ్యాడ్గా అనిపించదు. ఎందుకంటే మన హ్యూమన్ బిహేవియర్లో ఎవరైనా మన మాటలకి అగ్రీ అయితే మన బ్రెయిన్లో డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో చాట్ జీపీటీ కూడా అదే చేస్తుంది. నీకు ప్రతి మాటలో, ప్రతి మెసేజ్లో, ప్రతి ప్రాంప్ట్లో నీకు అగ్రీ అవుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ఇన్ఫ్రంట్గా చెప్పకపోతే, అంటే డిసగ్రీ అవ్వు అని చెప్పేసి నువ్వు చెప్పకపోతే అది 100% అగ్రీ అవుతుంది, కాంప్లిమెంట్ చేస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది. సో మీకేమో ఎస్ వినడం వల్ల చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది యాక్చువల్గా రియల్ కంటెక్స్ట్లో తప్పు అయినా సరే అగ్రీ అవుతుంది. సో ఇది ప్రాబ్లం. అప్పుడు దానివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది, కానీ రీజనింగ్ అనేది తగ్గిపోతుంది. అది చాలా డేంజర్. దానివల్ల మనకి తెలియకుండా ఎంతో టైం అనేది మనది వేస్ట్ అయిపోతుంది. సో ఇది కాదు, మనకి తెలియకుండా చిన్న చిన్న పనులు మనం సొంతగా చేస్తే 10 నిమిషాల్లో చేసేసేవి చాట్ జీపీటీకి వెళ్ళి అదే పనిని మనం గంట చేస్తున్నాం. అది కూడా మనకి తెలియకుండా మనం ఫీల్ అయిపోతున్నాం అనమాట. అరే మనం చాలా మంచిగా ప్రాంప్ట్ చేస్తాం, ఈరోజు చాలా మంచిగా నేర్చేసుకున్నాం, ఏఐ అనేది మనకు వచ్చేస్తుంది అని చెప్పి మనల్ని మనం గొప్ప అయిపోతూ ఉంటాం అనమాట. ఇలా కాదు, ఇది తప్పు. నువ్వు ఇప్పుడే కళ్ళు తెరుచుకోవాలి, వీడియోని జాగ్రత్తగా చూడు. ఏంటి అన్న ఇన్ని రోజులు ఏఐ గురించి హైప్ క్రియేట్ చేసి ఏఐని అడాప్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఏఐ ఉంటుంది, ఏఐ టూల్స్ని వాడండి అని చెప్తా వచ్చి ఇప్పుడు నేనేమో ఏఐ గురించి ఇలా మాట్లాడుతున్నా అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు నన్ను. అన్న నువ్వే అంత ఏఐ గురించి బాగా చెప్పావు కదా, ఎందుకు నెగిటివ్గా చెప్తున్నావు అని అడగొచ్చు. కానీ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఏఐని వాడొద్దు అని చెప్పట్లేదు, వాడండి, కానీ బ్లైండ్గా వాడకండి. ఏఐని టూల్ లాగా యూజ్ చేయాలి. ఫస్ట్ చాట్ జీపీటీ అంటే నార్మల్ కంప్యూటర్ లాగా కాదు, ఇది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే చాలా మంది హ్యూమన్ రెస్పాన్సెస్ని బేస్ చేసుకొని ట్రైన్ చేశారు. ఇది ఏ మోడల్ అంటే డీప్ లెర్నింగ్ ప్లస్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటే RLHF తో ట్రైన్ చేసిన మోడల్ అనమాట. సో న్యూయార్క్ మ్యాగజైన్ ఆర్టికల్ ప్రకారం చాట్ జీపీటీని ట్రైన్ చేయడంలో RLHF అంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనేది యూజ్ చేశారు. అంటే ఏంటంటే హ్యూమన్ ట్రైనర్స్ చాట్ జీపీటీకి కరెక్ట్ ఆన్సర్స్కి రివార్డ్స్ అనేది ఇచ్చారు. ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అంటే ట్రూత్ మాత్రమే కాదు, యూజర్కి నచ్చిన ఆన్సర్ ఈక్వల్స్ టు కరెక్ట్ ఆన్సర్ లాగా కన్సిడర్ చేశారు. సో నేను వరల్డ్స్ బెస్ట్ రైటర్ అని చెప్పిన చాట్ జీపీటీ ఎస్ యూఆర్ 100% కరెక్ట్ అని చెప్తుంది. సో ఆర్టికల్లో కూడా చెప్పారు, చాట్ జీపీటీ ఒక డిజిటల్ ఎస్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తుంది. అదే రీజన్ వల్ల చాట్ జీపీటీ మనం తప్పైనా కూడా స్వీట్గా ఎస్ అని చెప్తుంది. అవును కరెక్ట్, అవును. ఎందుకంటే మనకి నచ్చుతుంది, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో అది రివార్డ్ టైప్ లాగా ఏఐకి నేర్పించారు. ఇదంతా ఎందుకంటే ఇక్కడే రియల్ ప్రాబ్లం అనేది వస్తుంది. రియల్గా ఇలా చేయడం వల్ల మనం ఏమనుకుంటాం, ఆ మాత్రం తెలియదా, మాకు తెలియదా, నేను నమ్మేస్తావా అని చెప్పేసి అనుకుంటాం. కానీ సమ్టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు మాత్రం అదే కరెక్ట్ అని అనుకోవచ్చు. ఇది చాలా మంది కేసెస్లో జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆర్టికల్స్ కూడా చూపిస్తున్నాను అండ్ మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. సో జాకోబ్ ఐర్విన్ అని చెప్పి ఒక 30-year-old అబ్బాయి విస్కాన్సిన్లో ఉంటాడు. వాడు నార్మల్గానే ఉంటాడు, ఏ మెంటల్ హెల్త్ హిస్టరీ కూడా లేదు. జస్ట్ లైక్ మెనీ ఆఫ్ అస్ చాట్ జీపీటీతో ఐడియాస్ అనేవి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక హాబీయిస్ట్ థియరీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ ఇంటర్నెట్తో ఒక థియరీ క్రియేట్ చేయడం. ఇక్కడ జాకోబ్ ఐర్విన్ చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ స్పీడ్ కన్నా ఫాస్ట్గా ట్రావెల్ చేయడం అనేది పాసిబుల్ అని. ఇది ఫిజిక్స్లో ఫాస్టర్ దెన్ లైట్ ట్రావెల్ అంటారు. మనం రియల్ వరల్డ్ ఫిజిక్స్ ప్రకారం లైట్ స్పీడ్ అంటే 3 lakh km/s ఏదైతే ఉంటుందో దానికన్నా ఏమీ ఫాస్ట్గా వెళ్ళలేదు అని ఐన్స్టీన్ థియరీలో చెప్పాడు. కానీ జాకోబ్ అన్నాడు, నేను దానికి ఒక థియరీ ఇన్వెంట్ చేశాను, టైం బెండ్ చేయడం పాసిబుల్ అని. సైన్స్ ప్రకారం అది ఇంపాసిబుల్. ఒక పాయింట్లో వాడు చాట్ జీపీటీని అడిగాడు, నా థియరీ ఎలా ఉంది అని చెప్పి. అది చెప్పాల్సిందేంటి, బ్రో రీథింక్ ఇట్, నీ సైన్స్లో లాజిక్ లేదు అని. కానీ చాట్ జీపీటీ చెప్పింది ఏంటి తెలుసా, యువర్ బెండింగ్ టైం థియరీ అంటే జీనియస్ లెవెల్ థాట్, గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియా అని హైప్ ఇచ్చింది. సో నేను టైంని బెండ్ చేస్తున్నా అని ట్రూగా ఫీల్ అవ్వడం అనేది స్టార్ట్ చేశాడు. సో చాట్ జీపీటీ కంటిన్యూస్గా అగ్రీ అవ్వడం వల్ల వాడు రియాలిటీని మిస్ అయిపోయాడు. ఒక స్టేజ్ తర్వాత తన మైండ్లో ఇమాజినేషన్ అండ్ యాక్చువల్ వరల్డ్ మధ్య బార్డర్ బ్లర్ అయిపోయింది అనమాట. సో వాడేమనుకోవడం మొదలు పెట్టాడు, నేను స్పెషల్, నేను ఎక్స్ట్రాడినరీ, నేనే గొప్ప, ఏఐ అదే కన్ఫర్మ్ చేసింది. సో వాడు తన బాడీని కూడా రెస్ట్ ఇవ్వకుండా వరల్డ్కి ప్రూవ్ చేయాలి అని చెప్పి ఏవేవో ట్రై చేశాడు. అప్పుడు స్లీప్ తక్కువ, ఫుడ్ స్కిప్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు, అసలు సరిగ్గా బిహేవ్ చేయడం అనేది వదిలేశాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే అప్పుడు వాడు చాట్ జీపీటీని అడిగాడు, నేను ఓకేనా, లేదు నాకు ప్రాబ్లం ఉందా. చాట్ జీపీటీ చెప్పింది, నో యూఆర్ నాట్ డెల్యూజనల్, అంటే నువ్వు ఏమీ భ్రమపడట్లేదు, యూఆర్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఎక్స్ట్రీమ్ అవేర్నెస్. వాడే మెంటల్ హెల్త్ బ్రేక్ డౌన్ అయ్యి 2 manic ఎపిసోడ్స్ అనేవి ఫేస్ చేశాడు.
ఒకసారి 17 days హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మగారు తన చాట్లో చూసి చాట్ జీపీటీని అడిగింది, నీ బిహేవియర్లో మిస్టేక్ ఏముంది అని. ఏఐ చెప్పింది ఏంటంటే, నేను పాజ్ చేయలేదు, రియాలిటీ చెక్ ఇవ్వలేకపోయాను, నేను ఇమాజినేటివ్ రోల్ ప్లేని రియాలిటీ లాగా కన్ఫ్యూజ్ చేశాను, నేను సైంటిస్ట్ కాదని చెప్పాలి కానీ నేను చెప్పలేదు. అదే మూమెంట్లో ఓపెన్ ఏఐ కూడా అక్నాలెడ్జ్ చేసింది. ఇది ఏఐ సికోఫెన్సీ, అది ఒక వర్డ్ అనమాట, ప్యాటర్న్ పార్ట్ అని చెప్పి. అందుకే ఏప్రిల్లో GPT-4o ఫ్లాటరీ బిహేవియర్ని రోల్ బ్యాక్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏఐని ట్రైన్ చేస్తున్నారు, మెంటల్ డిస్ట్రెస్ డిటెక్ట్ చేయడం, రియాలిటీ చెక్ మెసేజెస్ ఇంజెక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో నేను ఓవరాల్గా చెప్తున్న పాయింట్ ఏంటంటే, చాట్ జీపీటీ ఎస్ చెప్పినా కూడా మనం మాటలు బ్లైండ్గా నమ్మేయకూడదు. అది సీరియస్ అడ్వైస్ అయితే మళ్ళీ మళ్ళీ క్రాస్ చెక్ చేయండి. అది మెంటల్ హెల్త్ గురించి అయితే ఎక్స్పర్ట్స్ని కలవండి. అది చెప్పింది నమ్మొద్దు. అదే నేను చెప్తున్నా. ఎప్పుడైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకునేటప్పుడు రియల్ హ్యూమన్స్తో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ దగ్గర కన్సల్టెన్సీ అనేది తీసుకోండి. ఏ సజెషన్ ఓకే, ఫైనల్ డెసిషన్ మాత్రం మీరు దాని మీద పెట్టకూడదు అనమాట. దీనికి సొల్యూషన్ ఏం లేదా సార్? సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి, చాట్ జీపీటీలో కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అనే పెట్టండి. ఐ ప్రిఫర్ హానెస్ట్ ఫీడ్బ్యాక్ ఈవెన్ ఇట్స్ నెగిటివ్ అని ప్రాంప్ట్లో చెప్పండి. ప్లీజ్ డిసగ్రీ విత్ మీ, టూల్ లాగా వాడండి, అంతేగాని నీ అడ్వైజర్ లాగా కాదు. సో ఫ్యాక్ట్స్ని గూగుల్ బుక్స్ హ్యూమన్స్తో కంపేర్ చేయండి, అక్కడ చాట్ జీపీటీ చెప్తుంది. అండ్ చాట్ జీపీటీ మెమోరీని ఆఫ్ చేసుకోండి ఒకవేళ మీరు ఎమోషనల్ డిపెండెన్సీ పెరిగిపోతుంది అంటే. అందుకే చెప్పా, నీ క్రష్ అయినా నీకు నో చెప్తుందేమో కానీ చాట్ జీపీటీ మాత్రం నీకు ఎప్పుడు ఎస్ఏ చెప్తుంది. కానీ ఈ ఏఐ ఫ్రెండ్కి మనం అప్పుడప్పుడు నో చెప్పాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా డౌట్ పడండి. చాట్ జీపీటీని ఫ్రెండ్లా వాడండి, కానీ ఫైనల్ జడ్జ్మెంట్ కాదు. దేనికి సరెండర్ అవ్వదు, క్వశ్చన్ చేయండి. అంటే నేను ఒక N8N అనేసి ఒక టూల్ ఉంటుంది, దానిలో ఆటోమేషన్ బిల్డ్ చేస్తున్నాను. నేనేం చేసా, చాట్ జీపీటీ చేసి పెట్టేస్తుంది కదా, చాలా చిన్న పని అనమాట. అది జస్ట్ ఒక ఐటమ్స్ అని సరిగ్గా పెట్టాలి ఒక ఆర్డర్లో. అది చేయడానికి నేను అరే చాట్ జీపీటీ చేసేస్తుంది కదా, మనం ఎందుకు చేయడం అని చెప్పేసి చాట్ జీపీటీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది సరిపోయిందా అని చెప్పేసి అడిగితే ఆఫ్కోర్స్ అది ఎస్ చెప్తుంది. నాకు ఇది కావాలి, ఇలా చేయాలి అని చెప్తే నేను చేసేయగలను అని చెప్పేసి చెప్తుంది, చేసి ఇచ్చేస్తుంది. కానీ అది టెస్ట్ చేస్తే అవ్వదు, సరిగ్గా అవ్వదు. నాకు ఈ ఎర్ర వచ్చిందని చెప్తే ఓ ఎర్ర అని చెప్పి మళ్ళీ సెర్చ్ చేస్తాం, వచ్చి మళ్ళీ పెడతాం, మళ్ళీ అవ్వదు, మళ్ళీ ఎడతాం, మళ్ళీ ఎర్ర. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ చాట్ జీపీటీని బ్లైండ్ నమ్మేస్తాం. చాట్ జీపీటీ ఇస్తే కరెక్ట్, లేదా వెళ్ళి కాపీ చేసేస్తాం, లేదా బద్ధకం. ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకేంటి, చాట్ జీపీటీనే నమ్ముతాం అని చెప్పి దానికి ఇస్తాం అనమాట. కానీ అక్కడ మీకు తెలియదు ఏంటంటే, మీరు తనకి ఇస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, తన దగ్గర లేని డేటా ఎక్కడ నుంచి తీసుకొచ్చేస్తుంది. సో అక్కడ మిస్టేక్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ఒక పాయింట్లో రియలైజ్ అవ్వండి, అరే చాట్ జీపీటీ నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది, చాట్ జీపీటీ నాతో టైం వేస్ట్ చేస్తుందని చెప్పి. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అప్పుడు చాట్ జీపీటీ కొత్తగా వచ్చింది కాబట్టి, అప్పుడు ఏ డిఎస్ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా అదేంటి నేను సాల్వ్ చేసేస్తా అని చెప్పి వెంటనే కోడ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కోడ్ని కనీసం చెక్ చేయకుండా డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాం. ఒక 45 minutes మన ఇంటర్వ్యూ రౌండ్లు ఉంటాయి, అవునా కదా. సో ఇలాంటి రౌండ్లో మనకి ఏం జరుగుతుంది, మనం వెళ్ళి పేస్ట్ చేస్తాం, అది తప్పుకోదు. ఎందుకంటే అది సరిగ్గా టెస్ట్ కేసెస్ అనే పాస్ అవుతుంది. ఒక టెస్ట్ కేసు పాస్ అయింది అనుకో, అది ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి దానికి చెప్తే దానికి కరెక్ట్ చేస్తుంది, కానీ ముందు టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. సో ఇలా ఏం జరుగుతుంటుందంటే, అది కంటెక్స్ట్ అనేది సరిగ్గా తీసుకోకుండా నేను చేసేస్తాను, నేను చేసేయగలను అని చెప్పి ఇచ్చేస్తుంది. నువ్వేం ఫీల్ అయిపోతావు, అరే ఇది వచ్చింది ఇంకా అయిపోయింది, కోడ్ అయిపోయింది అని చెప్పేసి రన్ కూడా వస్తుంది. అది చాలా రేర్ కేసెస్లో మాత్రమే అవుతుంది. మిగిలిన టైంలో మొత్తం నీ టైం వేస్టే అవుతుంది. నువ్వు ఫైనల్ రిలీజ్ అయ్యేటప్పటికి ఆ ఇంటర్వ్యూ రౌండ్ అయిపోద్ది, ఇంకేంటి కంపెనీ వెళ్ళిపోతుంది అందుకొని. సో ఇలాంటి కేసెస్లో నువ్వు జాగ్రత్తగా, ఒకవేళ అది అవ్వట్లేదంటే నువ్వు అక్కడే బ్లింక్ అయిపోవాలి. నీకు అరే చాట్ జీపీటీకి అర్థం అవ్వలే సీన్, ఎందుకంటే ఒకవేళ చాట్ జీపీటీకి అర్థమైపోతే ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ స్టెప్లోనే అది కరెక్ట్ చెప్పేస్తుంది. సో ఇలా నువ్వు చాట్ జీపీటీని గుడ్డిగా నమ్మకుండా నువ్వు క్వశ్చన్స్ అడుగు, ప్రాంప్ట్ సరిగ్గా చేసుకో. నేను చెప్పినట్టు ఈ వీడియోలో, ఈ వీడియో ఒకవేళ నీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ ఇక్కడ వరకు వీడియో చూస్తున్నావు అంటే కమెంట్ సెక్షన్లో చెప్పు, వాచ్ అంటిల్ దెన్ అని చెప్పేసి. అండ్ చాట్ జీపీటీ మీకు ఎప్పుడైనా ఫన్నీగా ఎస్ చెప్పిన మూమెంట్ ఏంటని చెప్పి కూడా ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.